భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి అనుబంధ దేవస్థానం అయిన యోగానంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారి దొంగల తోపు కార్యక్రమం ఎంతో వేడుకగా జరిగింది. ఆలయ ఈవో రమాదేవి పర్యవేక్షణలో ఆలయ పురవీధులలో ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగింది. ఇప్పుడు చోరోత్సవం అంటారు. వైష్ణవ సంప్రదాయంలో ఈ చోరోత్సవానికి చాలా విశేషం ఉంది. తిరుమంగయాళ్వార్ అనేటువంటి ఆళ్వార్లు శ్రీమన్నారాయణుడి యొక్క పరమ భక్తాగ్రేసరులో ఒకరు. వారు ఒక రాజ్యానికి సైన్యాధిపతిగా ఉండేటువంటి వారు. అయితే వారికి ఒక కుముదవల్లి అనేటువంటి ఒక స్త్రీని మోహించడం, ఆమె ఒక కండిషన్ పెడుతుంది, నన్ను వివాహం చేసుకోవాలంటే నువ్వు ప్రతిరోజు కూడా 1000 మంది భాగవతోత్తములకు అన్నదానం చేయాలి అని ఒక కండిషన్ పెడితే, ఆమె కండిషన్కి లొంగి ఆయన ప్రతిరోజు కూడా తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి భాగవతోత్తములందరికీ అన్నదానం చేయటం ఇలా చేస్తూ వచ్చారు. ఆ తర్వాత తన దగ్గర ధనం లేకపోతే, ఈనాడు కమ్యూనిజంగా చెప్పినట్టుగా ఆనాడు ఎవరైతే ధనవంతులై ఉండి లుబ్ధాగ్రేసరులుగా ఉంది, అంటే ఎవరికి ధనాన్ని వెచ్చించనటువంటి వారు, ధనమంతా వాళ్ళ దగ్గర మూలుగుతూ ఉంటుంది, ఎవరికి వారు ఏ విధమైన దానం చేయనటువంటి వారిని ఎంపిక చేసుకొని వారి దగ్గర దొంగతనం చేసి అయినా సరే ఆ విధంగా అన్నదానం చేయాలి అనేటువంటి సంకల్పంతో చేసేవారు. ఆ తర్వాత వారు అనేక ఆలయాల్ని కట్టించారు. ఈనాడు శ్రీరంగంలో రథ ప్రాకారాలతో మన భారతదేశంలో అంత పెద్ద ఆలయం ఇప్పటికీ లేదు. అంత చాలా గొప్ప ఆలయం అది. దాన్ని వారు ఇలా దొంగతనంగా చేసినటువంటి దానితో వారు ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. అంతేగాక అనేక ఆభరణాలన్నీ చేయించారు. వారికి ఒక 4 శిష్యులు ఉండేవారట.